MBBS 5 ఏళ్ళు చదువుకొని వచ్చి 5 ఏళ్ళు చదువుకున్నా మా దగ్గరికి 5 వస్తలేరు. ఈయన 10వ తరగతి పాస్ అయ్యి కమ్యూనిటీ పారామెడిక్ ట్రైనింగ్ చేసి 5 సంవత్సరాలు ఒక పెద్ద డాక్టర్ దగ్గర పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ ను బట్టి ఆ క్షేత్రస్థాయిలో పోయి ఆ వైద్య సేవలు అందిస్తుంటే ఆయన ఎక్కడ ఉంటున్నారు అంటే ఇక్కడ ఒకటే ఒక విషయం, తెలియని విషయం ఏంటంటే మేము 10 రూపాయల నుంచి 5 రూపాయల నుంచి 10, 50, 100 కంటే దాటం. ఆయన దగ్గరికి పోతే 500 రూపాయల ఫీజు కావాలి. ఆయన ఫస్ట్ ఐసీయూలో అడ్మిట్ కావాలంటే అది అన్నమాట తేడా. ఆయన దగ్గరికి పోతే ఫస్ట్ టెస్ట్ అంటాడు. మేమేం చేస్తామంటే మానసిక ధైర్యం ఇస్తాం. ఆయన ఆ మానసిక ధైర్యంతో 50% ఆ పేషెంట్ రికవర్ అవుతాడు. అయితే ఆయన వచ్చిన తేడానే అది. అయితే వాళ్ళంతా చదువుకొని అంత విద్య చదువుకొని రోజు ఉస్మానియా, గాంధీ, నీలాపర్ హాస్పిటల్లో, జడ్జిఖాన్ హాస్పిటల్లో 10ల సంఖ్యలో చచ్చిపోతున్నారు. మరి వాళ్ళంత పెద్ద చదువు చదివి మరి మేమేమి చదవకున్నా మా లెక్క తీయండి, వాళ్ళ లెక్క తీయండి. ఎవరు సహాయపడుతుందో అది నిర్ణయించేది ప్రజలు కాబట్టి బస్తీలకు రండి. మేము కోరుకునేది ఒకటే, మేము చేసేది ప్రాథమిక చికిత్స వరకే. అద్దుమీరి వైద్యం చేయము. అద్దుమీరి వైద్యం చేస్తే ఈ ప్రజాప్రతినిధులే ఆ ఊళ్ళకి వాళ్ళని కొట్టి సంపాదిస్తారు. కాబట్టి మేము జాగ్రత్తగా ఒక ప్రేమతోటి మానసికంగా వాళ్ళకు ధైర్యం చెప్పి మాట్లాడించి వాళ్ళని ఆదుకుంటున్నాం. కాబట్టి ఈ సమస్య ఏంటంటే కోర్టులో ఉన్నది. ఏమని కోర్టు పోయిందంటే RMPPMPలను అసలు గుర్తించొద్దు, RMPPMP వ్యవస్థను రద్దు చేయాలి. కొన్నేళ్ల నుంచి RMPPMPలు ఇష్టానుసారంగా వైద్యం చేసి లక్షల వేల చచ్చిపోతున్నారంటే ప్రజాప్రతినిధులు అందరికీ చెప్తున్నా, మీరు ఎక్కడైనా చూసిన RMP డాక్టర్ల దగ్గర చనిపోయింది వేల సంఖ్యలో లేదా 10ల సంఖ్యలో రోజు ఉస్మానియా గాంధీలో చదివేది రోజు న్యూస్ పేపర్లో చూస్తున్నా. మీరే అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము చేసే ఏదైతే క్షేత్రస్థాయిలో చేస్తున్నామో ఎన్నో విధాలుగా ప్రభుత్వానికి ప్రజలకు చేరువ వారుగా ఉండుకుంటూ సహాయం చేస్తున్నాం. ఏదైనా మారుమూల వాళ్ళ దగ్గరికి పోయినాక ఏ హాస్పిటల్ పోవాలన్నా వాళ్ళ దగ్గర పోవాలంటే 1000 రూపాయలు కావాలి ఫీజు. ఎక్కడ ఐసీయూలో పంపిస్తారు మన ఫస్ట్ పోగానే. మా దగ్గరికి చిన్న వైద్యంతో చిన్నగా మేము వాళ్ళకు అన్ని విధాలుగా సౌలభ్యం చేసుకుంటూ మనం రక్షిస్తున్నాం. అయితే ఇంకో విషయం కూడా సార్ మీకు చెప్పేది, జీవోలు ఇచ్చిండ్రు. జీవోలో పోయి వాళ్ళు ఏం చేసిందంటే కోర్టుకు పోయి TSMC వాళ్ళు కోర్టుకు పోయి ఏమనంటే RMPPMPలను గుర్తించవద్దు అని అంటే జడ్జి ఒకటి చెప్పింది అనమాట. ఆ జడ్జి కాపీ కూడా తీసుకొచ్చిన నేను మొన్న జడ్జిమెంట్ అయినప్పుడు 3 నెలల కిందట. RMPPMP డాక్టర్లను వైద్యం చేయొద్దు అని చెప్పడానికి మీరెవరు మేమెవరము అని జడ్జే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే TSMC ఏమంటారు, మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము సాక్ష్యాధారాలతో సహా మేము ముందు పెడతామని 6 నెలల టైం తీసుకొని సాక్ష్యాలు ఏంటంటే ఈ మధ్య కాలంలో గత 3 నెలల నుంచి 400 కుటుంబాలను రోడ్డు మీద వేసింది సార్ TSMC వాళ్ళు. 400 కుటుంబాలు భార్య పిల్లలు ఆగమయ్యి రోడ్డు మీద పడ్డారు. 400 కుటుంబాలు మొత్తం 22-23 జిల్లాలలో. ఏమైంది, వాళ్ళకి ఏ అధికారం ఉన్నదని మా దగ్గర రావడం, వాళ్ళకి ఏమున్నదని మా దగ్గర రావడం. ఆ జీవననే ఉన్నది. RMP అంటే MBBS చదివి ఏదైతే NMCకి ఆర్డర్ తెచ్చుకున్నారో ఆర్డర్ అనే ఉన్నది. MBBS చదివి రిజిస్ట్రేషన్ మెడికల్ ప్రాక్టీషనర్ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళను అధికంగా డిగ్రీలు పెట్టుకోకుండా, అడిషనల్ డిగ్రీలు పెట్టుకోకుండా వాళ్ళ ట్రైన్ చేయమని ఉన్నది. కానీ ఈ గ్రామీణ వైద్యులని కమ్యూనిటీ పారామెడిక్ ట్రైనింగ్ చేసిన వాళ్ళని వీళ్ళ డోర్ కొట్టి వీళ్ళ దగ్గరకు వచ్చి రైడ్ చేయమని ఆ జీవోలో కూడా లేదు. కాబట్టి మనము చైతన్యంగా ఉండాలి, ప్రజలను చైతన్యం చేయాలి, వాళ్ళు అక్కడే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనమే ముఖ్యలేము, మన వెంబడి చాలా మంది ప్రతినిధులు ఉన్నారు, ప్రజలు చాలా మంది మనకు చేతులు వాదులుగా ఉన్నారు. అర్ధరాత్రికి మనం సహాయం చేస్తున్నాం. అర్ధరాత్రికి డోర్ కొడితే RMP డాక్టర్ మన ఇంటికి BP, షుగర్ అన్ని చూసి కండిషన్ ఏ విధంగా ఉందో ఆ కండిషన్ మీతోటి కాని పక్షాన అడిషనల్ గా హైయర్ సెంటర్స్ కు పంపించడానికి ఈ గ్రామీణ వైద్యులు చేసేది క్షేత్రస్థాయిలో ప్రాణం కాపాడేటోడు కూడా అక్కడ పోయిన తర్వాత చనిపోయినాక కూడా 2
రోజులు ఐసీయూలో పెట్టి పైసలు వసూలు చేసుకుంటూ కూడా ప్రజలు నిర్ణయించాలి, ప్రజాప్రతినిధులు నిర్ణయించాలి. ఎందుకంటే మేము చేసే వైద్యం ఎక్కడ చేస్తున్నాం, ఎంత జరుగుతున్నాం, మేము 10 ఏళ్ళు 5 ఏళ్ళు సాధిసాలని జీతంతో ఆ క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర నేర్చుకొని ఆ క్వాలిఫైడ్ డాక్టర్ కూసుల దగ్గరికి లేవకుండా మమ్మల్ని ఇంజక్షన్ ఇయ్యు, కుట్లయ్యు, గ్లూకోజ్ పెట్టుకొని మమ్మల్ని ట్రైనింగ్ నేర్పి మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా మేము సాధిసాలని జీతంతో మా కుటుంబ భారం ఎక్కువయ్యి, పిల్లల పోషణ భారం అయ్యి మేమేదో మారుమూల గ్రామంలో తాండాలు పోయి పెట్టుకొని ఉంటే మా దగ్గరకు వచ్చి మీరు ఇష్టానుసారంగా చేస్తున్నారని పోలీసుతో ఒక దిక్కు, విలేకరులతో ఒక దిక్కు ఇష్టానుసారంగా రాపించి మా ఆత్మ గౌరవం దెబ్బతీస్తున్నారు, మా అంతరాత్మను చంపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో అతి తొందరలో సీఎం గారిని కలుస్తాం. సీఎం గారు కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టిండు. శ్రీధర్ బాబు గారిని కలిసినాం, దామోదర్ రాజనరసింహ గారిని కలిసినాం, బొమ్మలేని శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినాం, వెంకటరెడ్డి గారిని కలిసినాం, మంత్రులందరినీ కలిసినాం. రేపు కానీ ఎల్లుండి కానీ సురేఖమ్మను కానీ మరి మన మేడము సీతక్కని గారిని ఇద్దరిని కలవడానికి కూడా టైం తీసుకున్నాం. ఖచ్చితంగా మీ అందరి గురించి మనందరూ ప్రజాప్రతినిధులు మన వెంట ఉన్నారు కాబట్టి న్యాయం జరుగుతుందని, అధైర్యపడదని మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు